Hey everyone, hope you are doing great. Welcome to my channel Monica Shana Vlogs. You're with me Monica. Hey guys, do you remember నేను కొన్ని మంత్స్ బ్యాక్ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోల్ పెట్టాను కదా, షల్ ఐ డూ మై పీజీ రూమ్ టూర్ అని. మీలో చాలా మంది ఎస్ అని ఓట్ చేశారు. సో ఫైనలీ హియర్ ఇస్ మై పీజీ రూమ్ టూర్ అట్ బెంగళూరు. తెలుసా మీకు, ఎందుకంటే మేము ముగ్గురం కలిసి ఉన్నామంటే ఫుల్ నవ్వుతూనే ఉంటాం. మధ్యలో బుజ్జి అని ఒక అమ్మాయి ఉంటుంది, తను ఉందంటే నవ్వుల వర్షం ఇంకా అంతే పసక్. ఎవరైనా ఉన్నారా? ఈ రూమ్ చాలా స్పెషల్ అని చెప్పాను కదా మీకు ముందే, అండ్ చాలా మంది కాంప్లిమెంట్స్ ఇస్తారని కూడా చెప్పాను కదా. మేము కూడా నీట్ గా పెట్టుకుంటాం, వెల్ ఆర్గనైజ్డ్ కిడ్స్ అనమాట మేము. నేను ఉండే ప్లేస్ ని స్పెషల్ గా ట్రీట్ చేసుకోవడం నాకు అలవాటు. అది చిన్నదైనా పెద్దదైనా నాకు తగ్గట్టుగా నేను మార్చుకుంటాను. నచ్చిన ఫ్రెండ్ ఇది తయారు చేసి ఇచ్చింది, నాకు పెయింట్ చేసి ఇచ్చింది అనమాట, మోనికా అని చెప్పి. ఎంతమంది చదివారు ఈ బుక్ కమెంట్ చేయండి. అండ్ ఈ రూమ్ టూర్ లో మా రూమ్ టూరే కాకుండా నా ఎక్స్పీరియన్స్ అండ్ మెమరీస్ అన్ని కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. వితౌట్ ఎనీ ado, let's get started. Hi guys, welcome to my room. Come on. Wait. యాక్చువల్గా మా రూమ్లోకి ఎవరు వచ్చినా సరే, అంటే మా అదర్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వేరే ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా సరే ఫస్ట్ ఏమంటారు తెలుసా, భలే ఉంది రూమ్, చాలా బాగుంది రూమ్ అని కాంప్లిమెంట్స్ ఇస్తారు. నిజంగా ఇస్తారు. ఎందుకో తెలుసా, ఈ రూమ్ స్పెషాలిటీ అటువంటిది. చాలా విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఏంటి మా రూమ్ గురించి ఇంత హైప్ ఇచ్చేస్తున్నాను, 3 BHK అంత కటింగ్స్ అని కాదు, బట్ ఇది 3 షేరింగ్ రూమ్ అండ్ స్వీట్ అండ్ సింపుల్గా చాలా ఆర్గనైజ్డ్ అండ్ క్లీన్గా ఉంటుంది. లెట్స్ గో. ఒకసారి రూమ్ అంతా లుక్ వేసేద్దాం రండి. చూడండి, నన్ను కాదు రూమ్ చూపించు. My bed. This is Priya's bed, and this is Revati's bed. This anamata 3 beds, and next outside. ఈ రూమ్ చాలా స్పెషల్ అని చెప్పాను కదా మీకు ముందే, అండ్ చాలా మంది కాంప్లిమెంట్స్ ఇస్తారని కూడా చెప్పాను కదా. ఎందుకు అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే వెంటిలేషన్. మీరు చూసారు కదా, ఇప్పుడే నేను ఓపెన్ చేశాను, పెద్ద విండో ఉంటుంది అండ్ వెలుగు బాగా వస్తుంది, గాలి బాగా వస్తుంది. వెంటిలేషన్ ఈజ్ నథింగ్ బట్ ప్రాపర్ ఎయిర్ అండ్ సన్లైట్ కదా. మాకు మార్నింగ్ లేచిన వెంటనే కూడా సన్లైట్ అనేది రూమ్లోకి వస్తుంది అనమాట, అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఈ రూమ్ ఇంత స్పెషల్గా ఉండడానికి కారణం. అది మెయిన్ అనమాట. ఇంకా చాలా ఉన్నాయి, ఆబ్వియస్లీ మేము కూడా నీట్గా పెట్టుకుంటాం, వెల్ ఆర్గనైజ్డ్ కిడ్స్ అనమాట మేము. అంత లేదులేండి, మేము కూడా మెస్సీగా ఉంటాం సమ్ టైమ్స్, బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఎవ్రీ టైం కూడా మంచిగా ఉంటుంది నీట్గా రూమ్. అదొక రీజన్. యా, నాకు ఈ రూమ్ అంటే చాలా ఇష్టం అండ్ ఈ రూమ్ నాకు చాలా స్పెషల్ కూడా. ఎందుకంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి, అవి చెప్తాను. ఏంటంటే ఒక సామెత ఉంటుంది కదా, కాకి పిల్ల కాకి ముద్ద అన్నట్టు మా రూమ్ మాకు ముద్దే. అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఉండే ప్లేస్ని స్పెషల్గా ట్రీట్ చేసుకోవడం నాకు అలవాటు. అది చిన్నదైనా పెద్దదైనా నాకు తగ్గట్టుగా నేను మార్చుకుంటాను, నచ్చినా నచ్చకపోయినా సరే. సో ఆబ్వియస్లీ ఐ ఫీల్ సో స్పెషల్ అండ్ వీ మెయింటైన్ ద రూమ్ వెరీ వెల్. సో అదొక రీజన్ అనమాట. అండ్ మీకు ఆల్రెడీ ఇందాక ఒక రీజన్ చెప్పాను కదా, వెంటిలేషన్, ప్రాపర్ వెంటిలేషన్ డ్యూరింగ్ రైనీ సీజన్. అబ్బా, ఆ విజువల్స్ నేను మీకు పక్కన పెడతాను చూడండి. రైనీ సీజన్ అప్పుడు వ్యూ ఉంటుంది, సూపర్ ఉంటుంది. అండ్ మార్నింగే కూడా సన్లైట్ బాగా వస్తుంది మా రూమ్లోకి, సో దానివల్ల కూడా వెంటిలేషన్ చాలా బాగుంటుంది. అండ్ నైట్ వ్యూ కూడా మీకు
పక్క నేను విజువల్స్ పెడతాను చూడండి. ఆల్రెడీ షూట్ చేశాను, ప్రీవియస్ వీడియోస్లో ఉండొచ్చు, నేను తప్పకుండా యాడ్ చేస్తాను చూడండి. వ్యూ అయితే సూపర్ ఉంటుంది, అదొక రీజన్ అనమాట. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే వేరే రూమ్స్తో కంపేర్ చేస్తే మా రూమ్ కొంచెం స్పేషియస్గా ఉంటుంది, అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో దట్ కంజెస్టెడ్గా లేకుండా కొంచెం బాగుంటుంది అనమాట, 3 షేరింగ్ అయినా కూడా. అండ్ నెక్స్ట్ రీజన్ ఏంటంటే కార్నర్ బెడ్స్ ఆర్ ఆల్వేస్ బ్లిస్, ఎందుకంటే ఇట్స్ లైక్ ప్రైవసీ అనమాట. 3 షేరింగ్లో కూడా ప్రైవసీ ఎత్తుకుంటున్నాను చూడండి. కార్నర్ బెడ్ ఈజ్ సేఫ్ అంతే, అందుకనే నాకు నచ్చింది అనమాట ఈ రూమ్. సో ఈ కార్నర్లో నేను కొంచెం డెకరేట్ చేసుకున్నాను, అది కూడా మీకు చూపిస్తాను, వెయిట్ చేయండి. అండ్ ద లాస్ట్ రీజన్ బట్ నాట్ ద లీస్ట్ రీజన్, రూమ్మేట్స్ ఐ హ్యావ్. యాక్చువల్లీ రూమ్మేట్స్ అని చెప్పను నేను, బికాస్ దే టర్న్డ్ ఆల్రెడీ మై బెస్ట్, craziest, coolest friends. The roommates who turned into coolest and craziest friends. వాళ్ళు కూడా ఒక రీజన్ అనమాట నాకు ఈ రూమ్ నచ్చడానికి. యాక్చువల్గా మనం ఇంటి నుంచి అంటే మన హోమ్ టౌన్ నుంచి బయటకు వచ్చి ఉంటున్నాం కదా, మనం ఉండే ఎన్విరాన్మెంట్తో పాటు మనతో ఉండే రూమ్మేట్స్ కూడా మనతో మంచిగా ఉన్నారనుకోండి, అప్పుడే ప్రశాంతంగా ఉంటాం, అందులోనూ 3 షేరింగ్లో. సో నాకు దొరికిన రూమ్మేట్స్ అయితే మంచిగా ఉన్నారు కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ అండ్ ప్లెజెంట్. దిస్ గర్ల్స్ ఆర్ లైక్ నేను కనుక రూమ్లో ఉన్నానంటే రచ్చ అయిపోతుంది. అండ్ మా రూమ్మేట్స్ అందరం కలిస్తే ఫైర్గా ఉంటుంది అనమాట రూమ్ అంతా కూడా, మొత్తం పుష్పయాణం ఫైరాణం. సో నేను రూమ్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ తోటి ఫుల్ చిల్ అవుతాను. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాం కదా, స్ట్రెస్ ఎలా ఉంటుంది, ఒక రకంగా ఉంటుంది. ఆ స్ట్రెస్ బస్టర్సే మా రూమ్మేట్స్, తెలుసా మీకు? ఎందుకంటే మేము ముగ్గురం కలిసి ఉన్నామంటే ఫుల్ నవ్వుతూనే ఉంటాం. మధ్యలో బుజ్జి అని ఒక అమ్మాయి ఉంటుంది, తను ఉందంటే నవ్వుల వర్షం ఇంకా అంతే పసక్. మేము కూడా బాగా ఎంజాయ్ చేస్తాం రూమ్లో, చిల్ అవుతాం, చాలా చిల్ అవుతాం. వి ఫీల్ లైక్ ఇట్స్ 2 BHK or 3 BHK గైస్. సో ఫైనల్గా నేనేం చెప్తానంటే ఐ గాట్ క్రేజియెస్ట్, కూలెస్ట్, ఫనీయెస్ట్ అండ్ సపోర్టివ్ రూమ్మేట్స్ అండ్ ఫ్రెండ్స్. ఐ లవ్ యూ బుజ్జి అండ్ రేవి. సో ఇన్ని రీజన్స్ బేస్ చేసుకుని నాకు ఈ రూమ్ అంటే చాలా ఇష్టం. This is so special. La 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 la. Okay, now let's explore few things in my room. Chalo. Okay guys, ఇది నా బెడ్, ఇది నా కార్నర్ బెడ్ అన్నమాట. I love this bed. ఇది నేను డెకరేట్ చేసుకున్నాను కొంచెం, చూడండి. కమ్ just close the door. So this is my corner side. చూడండి, మనీ ప్లాంట్స్ అండ్ ఫెయిరీ లైట్స్ తోటి డెకరేట్ చేసుకున్నాను అనమాట. సింపుల్గా డెకరేట్ చేసుకున్నాను. ఇంకా నైట్ అయితే ఇంకా బాగుంటుంది, నైట్ వ్యూ కూడా పెడతాను. ఓకేనా? ప్రెసెంట్ అయితే జస్ట్ మీకు చూపిస్తాను. అండ్ డ్రీమ్ క్యాచర్, మంచి డ్రీమ్స్, చెడ్డ డ్రీమ్స్ వస్తాయి కదా, క్యాచ్ చేస్తుంది. ఎనీవే నేను చాలా మంచి కళలు కంటాను. ఓకేనా? కలాం గారు కళలు కనమన్నారు, కథలు అదే కలాం గారు కళలు కనమన్నారు, పగటి కళలు కాదు. ఓకే, సో దిస్ ఈస్ కార్నర్ సైడ్ అండ్ దిస్ ఇస్ బ్యూటిఫుల్ రోజెస్. అండ్ చూడండి ఇట్లా పెట్టుకున్నాను అనమాట. ఆల్రెడీ యూజ్డ్ థింగ్స్ ఏదైతే ఉన్నదో వాటిని యూజ్ చేసి ఇట్లా డెకరేట్ చేసుకున్నాను. అండ్ కొన్ని బుక్స్, ఇక్కడ కూడా కొన్ని బుక్స్ ఉన్నాయి చూడండి, నావే. ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం చదివేదాన్ని, మళ్ళీ రీడింగ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలని అనుకుంటున్నాను. లెట్స్ సీ అలవాటు అవుతుందో లేదో అని చెప్పి. ఇక్కడ మనకు సాకెట్ వచ్చింది. అండ్ ఇక్కడ మన క్యాలెండర్ అనమాట, మనం బాగా చూస్తాం రోజులు, అంటే తిథులు అవి కాదు, నార్మల్గా ప్లాన్ చేసుకోవడానికి అవసరం అవుతుందని తెచ్చుకున్నాను ఈ క్యాప్. అండ్ దిస్ ఈజ్ మై క్యూట్ షింబా. అండ్ సరే, మరి ఇక్కడ కొంచెం గోడకి ఇక్కడ లైక్ మచ్చలు పడ్డాయి కదా. ఏంటంటే ఇదివరకు రూమ్మేట్ ఒక అమ్మాయి ఉండేది, తను అంటించింది అనమాట. సో తర్వాత ఇది అయింది. అండ్ కొన్ని అక్కడ అలా మచ్చలు అవ్వడానికి కారణం, నా బర్త్డేకి మా ఫ్రెండ్స్ డెకరేట్ చేశారు రూమ్ అంతా. నేను ఐకార్డ్స్లో ఇస్తాను చూడండి, చాలా బాగా చేశారు, ఎక్సలెంట్ సెలబ్రేషన్స్. అది చాలా మెమరబుల్ డే అనమాట అది. అంతే, ఇంకేమున్నాయి ఇక్కడ అంతా కూడా స్టడీ టేబుల్ ఒకటి వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బెడ్ అనే కాదు, మా బెడ్స్ కి అండర్ స్టోరేజ్ ఉందన్నమాట. అమ్మాయిలకి ఎంత స్టోరేజ్ ఇచ్చినా సరిపోదండి బాబు.
మా రూమ్ లో లైక్ చాలా స్టోరేజెస్ ఇచ్చారనమాట మా ఓనర్ గారు. ఇది సైడ్ టేబుల్స్, ఇటు రండి, ఇందులో ఉన్నాయి. అండ్ ఇక్కడ అన్ని బుక్స్ పెట్టాను, మళ్ళీ ఇక్కడ అన్ని ఉన్నాయి. అండ్ నెక్స్ట్ దీని లోపల అయితే మొత్తం ఫుల్ నిండిపోయింది. నా అయితే మా ఫ్రెండ్స్ నాకు తెలిసి వాడలేదు కదా మీరు, వాళ్ళు వాడలేదు. నేనైతే మొత్తం అండర్ బెడ్ అన్నీ ఉన్నాయి నా దగ్గర, అన్ని స్టోరేజ్ మొత్తం ఫుల్ అయిపోయింది. అండ్ ఇక్కడ కూడా థింగ్స్ కొని పెట్టేసుకున్నాను. కార్ట్ ఇవి చూపించలేదు. ఇది అట్టపెట్టి. సో జస్ట్ కొన్ని థింగ్స్ ఎన్నున్నా మనకు సరిపో స్టోరేజ్. ఇక్కడ మా ఫ్రెండ్ ఇది తయారు చేసి ఇచ్చింది, నాకు పెయింట్ చేసి ఇచ్చింది అనమాట, మోనికా అని చెప్పి. ఇది నా పిల్లో. అండ్ ఇది హెచ్సిఎల్లో అవార్డు వచ్చింది కదా, అది ఆ స్పెక్స్ అండ్ కుంకంబర్ని ఇవన్నీ అనమాట. అంతే గైస్, ఇది నా కార్నర్ సైడ్ అనమాట. బాగుందా సింపుల్గా. అండ్ నెక్స్ట్ స్టోరేజ్కి వచ్చేసేటప్పటికి ఇక్కడ హ్యాంగర్స్ ఉన్నాయి కదా, మనకి క్లాత్స్ అన్ని పెట్టుకోవడానికి హ్యాంగర్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇటు రండి, అటు వెళ్ళు, అటు వెళ్ళివే. సో ఇక్కడ చూసారు కదా, స్టోరేజ్ మనకు ఆల్రెడీ బెడ్ కింద ఇచ్చారు, సైడ్ టేబుల్స్ ఇచ్చారు అండ్ కబోర్డ్స్. ఈచ్ పర్సన్కి ఒక్కొక్క కబోర్డ్ అనమాట. అమ్మో చూసారు కదా, అమ్మాయిలకి ఎంత ఉన్నా సరిపోదు నిజంగా. ఇంకొన్ని కబోర్డ్స్ ఇచ్చినా సరిపోదు అనుకుంటున్నా తెలిసి. ఇవి మా ఫ్రెండ్స్వి కబోర్డ్స్, సేమ్ ఈ 3 అంతే. అండ్ ఇక్కడ నాది ఉంది, ఇది కూడా. దిస్ ఈజ్ మై కబోర్డ్ అంతే. నెక్స్ట్ స్టోరేజ్కి ఇది ఒకటి. ఇదంతా కూడా మనం థింగ్స్ పెట్టుకోవడానికి స్టోరేజ్ ఇచ్చారనమాట. ఇలా జస్ట్ చూపించిందని చెప్తాను. ఇక్కడ చెప్తాను. అండ్ ఈచ్ పర్సన్ కి సైడ్ టేబుల్స్ అనేది ఇచ్చారు. అక్కడ నాకు వచ్చింది, అండ్ ఇక్కడ ఇంకొక ఫ్రెండ్ కి వచ్చింది, అండ్ అక్కడ ఇంకొక ఫ్రెండ్ కి వచ్చింది అనమాట. అండ్ బెడ్స్ కి ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరికి కూడా స్టోరేజ్ అనేది అవైలబుల్ గా ఉంది. చెప్పాను కదా రూమ్ కొంచెం స్పేషియస్ గా ఉంటుందని చెప్పి. యా, దిస్ ఈజ్ అవర్ రూమ్. అండ్ అది వాష్రూమ్. అండ్ ఆ పైన ట్రాలీస్ పెట్టుకోవచ్చు. మేము కింద పెట్టాం ఆల్రెడీ ట్రాలీస్ అనేది. ఈ కబోర్డ్ పైన కూడా స్టోరేజ్. అండ్ అక్కడ దేవుళ్ళు, సాయిబాబా, ఓం సాయిరామ్. అండ్ ఇది మా టీవీ. అండ్ ఇక్కడ మర్చిపోయారా, ఇక్కడ ఒక అంటే ఇది కూడా అంతే స్టోరేజ్, నథింగ్ బట్. ఇక్కడ బొమ్మలు. అండ్ ఇక్కడ బుక్ మా ఫ్రెండ్ రీసెంట్ కొనుక్కుంది, అమ్మ డైరీలో కొన్ని పేజీలు. మీరు ఎంతమంది చదివారు ఈ బుక్ కమెంట్ చేయండి. చాలా బాగుందని విన్నాను. మా ఫ్రెండ్ అయితే చదివేసిందంట, చాలా బాగుంది, ఎమోషనల్ అయ్యానని చెప్పింది. నేను కూడా చదువుతాను తొందరలో. దిస్ ఈస్ ఫ్రమ్ బుజ్జి. అండ్ ఇక్కడ టెడ్డీ బేర్స్, అక్కడ బుక్స్. దట్స్ ఇట్ అంతే మరి మా రూమ్. అండ్ ఇంకోటి మీరు గుర్తుపెట్టారా, ఇక్కడే నేను వీడియోస్ తీసేదాన్ని కన్నడవి. ఇక్కడ కూర్చొని అక్కడ ట్రైపాడ్ పెట్టుకుని ఇలా షూట్ చేసుకునేదాన్ని అనమాట. కన్నడ లెసన్స్ కానీ వేరే ఏమైనా వీడియోస్ రూమ్లో మీరు అబ్జర్వ్ చేస్తుంటే తెలుస్తుంది. దిస్ ఇస్ మై టీచింగ్ అడ్డా. అలా వెలుగు వస్తుంది అనమాట, న్యాచురల్ లైట్. రింగ్ లైట్ కూడా ఏం యూస్ చేయను. సో అలా మా రూమ్ సపోర్టివ్గా ఉంటుంది నాకు. అండ్ ఈ రూమ్ దొరకడం చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే వేరే రూమ్స్తో కంపేర్ చేస్తే నాకు ఈ రూమ్ చాలా బాగా నచ్చింది. అండ్ థ్యాంక్స్ టు మై సిస్టర్, బికాస్ తను 2 years బ్యాక్ వచ్చింది అనమాట. మా చెల్లి వచ్చిన టైంలో ఈ రూమ్లో 2 beds ఖాళీ ఉన్నాయన్నమాట. ఆ లక్ ఉండడం వల్ల ఈ రూమ్ నేను సంపాదించుకున్నాను ఫైనల్లీ. ఏదో కొన్నంత ఆనందం వచ్చేస్తుంది నాకు. సో మెయిన్గా ఏంటంటే 3 sharingలో అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం. మంచి రూమ్మేట్స్ దొరికారంటే హ్యాపీ, అదర్వైజ్ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముందు నేను 6th floorలో ఉండేదాన్ని, తర్వాత 3rd floorలో, అండ్ ఫైనల్గా 5th floorలో ల్యాండ్ అయ్యాను. 6th floorలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్తోనే ఉండేదాన్ని, అంటే మా ఊరు ఫ్రెండ్స్ అనమాట, ఏం ప్రాబ్లం లేదు. అండ్ 3rd floorలో ఉన్నప్పుడు కన్నడ ఫ్రెండ్స్తో ఉండేదాన్ని, వాళ్ళు కూడా నాకు చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అండ్ ఇన్ బిట్వీన్ కొన్ని రూమ్, అంటే 5th floorకి ఈ రూమ్కి వచ్చాకే కొంచెం వేరే వాళ్ళతోటి ఆబ్వియస్లీ ఉంటాయి కదా, అందరి మైండ్ సెట్స్ ఒకలా ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు అడ్జస్ట్ అవ్వాలి. అండ్ మరీ ఇబ్బంది అయితే రూమ్ మారిపోండి, మరీ ఇబ్బంది అయితే పీజీ మారిపోండి, అంతే. అంతకు మించి నేను ఏం చెప్పలేను. బట్ మన తెలుగు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మన రూమ్లో, వాళ్ళ మైండ్ సెట్ నా మైండ్ సెట్ అంతా మంచిగా సెట్ అయింది. అండ్ దట్టు గొడవలు లేవు, ఫైటింగ్స్ లేవు అని నేను చెప్పను, అలా అని పెద్ద పెద్ద ఫైటింగ్స్ జరిగిపోయాయని కూడా నేను చెప్పను. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి, ఆబ్వియస్గా ఉంటాయి, బట్ మరీ అంత అయితే లేవు మా మధ్యన.
వి ఆల్ గుడ్ అంతే. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. దిస్ ఈస్ ఆల్ అబౌట్ మై రూమ్ టూర్. చిన్నగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. ఆల్రెడీ మీకు ముందే చెప్పాను కదా, ఎక్కువ ఊహించేసుకోకండి అని చెప్పి. హోప్ యూ లైక్ దిస్ రూమ్ టూర్. ఎవరైతే బెంగళూరుకి కొత్తగా వస్తున్నారో, వెల్కమ్ టు నమ్మ బెంగళూరు. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, లేడీస్ పేజెస్ గురించి ఇంకే డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మోనికా వ్లాగ్స్. టాటా.